కి స్వాగతం. 2019లో పుల్వామా దుర్ఘటనలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్లకి కొవ్వొత్తులతో బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వై రాజ్ కుమార్ శనివారం నాడు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మీ జవాన్ వెంకటేశ్వర్లను సన్మానించడం గర్వకారణమని వై రాజ్ కుమార్ అన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు కె పద్మారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న వీర జవాన్లకు పాదాభివందనమని, వారి రక్షణతోనే భారతదేశం సురక్షితమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రశేఖర్ ఆజాద్, రాము గౌడ్, కన్నా యాదవ్, శంకర్ సింగ్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై జవాన్, జై జవాన్, జై జవాన్, భారత్ మాతా కీ జై. పుల్వామా సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సందర్భంగా ఈరోజు మనం ఈ కొవ్వొత్తులతో వాళ్ళ ఆత్మశాంతి కలగాలని అంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము. కానీ ఈసారి కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎందుకంటే మన దేశం కోసం మన బార్డర్లో ఉంటూ వాళ్ళ ప్రాణత్యాగానికి ప్రతిఫలంగా మనం వాళ్ళకి ఇచ్చే చిన్న నివాళులు కాబట్టి ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం కారణం ఏంటంటే మనం వాళ్ళని స్మరించుకోవడం కోసమే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి ఒక భారతీయుల మన అందరికీ చిన్నపిల్లలకి ఈరోజు చిన్న పాప వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడం అంటే వాళ్లకు మన దేశం పైన మన మాతృభూమి పైన ఉన్న ప్రేమ ఎంతో మంచులో ఉండి -డిగ్రీలో ఉండి వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటే అసలు మనసు తడుచుకుపోతుంది. నిజంగా రియల్లీ వాళ్ళు లేకపోతే మన దేశం లేదు, మనం లేదు ఈరోజు. అందుకే మనము పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ లోపల దేశభక్తిని అంటే జై జవాన్ జై కిసాన్ అంటే ఒక నినాదం కాదు, వాళ్ళ అంటే జై జవాన్ జై కిసాన్ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయాలని కూడా చిన్నపిల్లలను కూడా మనము ఇన్వాల్వ్ చేయాలి ఇలాంటి ప్రోగ్రాంలు అనే ఉద్దేశంతో ఈ పాపను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈరోజు. అట్లనే మనం పిల్లల్లో కూడా దేశభక్తిని పెంపొందించాలి. సైనికుల వీర జవాన్లు ఎవరు కనబడ్డా కూడా వాళ్ళకు ఒక వందనం చేసేటట్టు వాళ్ళకు అలవాటు చేయాలి. ఎందుకంటే కేవలం మనం వాళ్ళను అభివాదం చేయడంతో వాళ్ళ లోపల ఎంతో ఇంకా అంటే వాళ్ళ లోపల ఒక ధైర్యం, వాళ్ళకు ఒక గౌరవం మనం ఇచ్చుకోవడం పిల్లలకు నేర్పియాలి. నాకు ఈ అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశం ఇచ్చిన రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ రాజ్ కుమార్ గారు చాలా చేస్తారు.